వాడు ఏమైనా డైరెక్ట్ అదేంటి బాయ్ బాయ్ చెప్తారు ఇక. హలో మేట్స్, ఇప్పుడే టైం ఎంత అవుతుంది? 7 o'clock ఎడంబాకి దిగాము. వాళ్ళు బయట అదే హాయ్ చెప్పు మా వాళ్ళు ఫ్యాన్స్. వాళ్ళు సిగ్గుపడతాను. ఎర్ర బస్సులు సెయింట్ థామస్ నన్ను సినిమా దిల్లనే తీసిల్లట. ఏ సినిమా? నన్ను అంట. నీ ఫేస్ పంపిరా, ఇవన్నీ సమాధులు ఎక్కడ ఏంటంట. నీ పేరు చెప్పన్నా యూట్యూబ్లో ఫేమ్ ఏదో అనుకున్నా. పేరు 12 cents కట్టినారు సమాధి. దీని పేరేంటి? అరే నీ ఫేస్ పంపా ఒకసారి. జాన్ గ్రేవీ అంట. చచ్చిపోయింది పాపం. ఏది తెచ్చేది? కుక్కపిల్ల సమాధి. ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్. బాబీకి సమాధి పెట్టారు. సో షెట్, వెరీ సాడ్. 16 yearsకి పోయింది బాబీ. 1872లో 16 yearsకి వచ్చిపోయింది. వెరీ సాడ్. బాబీకి ఒక గ్రేవ్ యార్డ్ ఉంది. కలర్ఫుల్ ఫొటోస్ ఉన్నాయి. మళ్ళీ చెప్పు అదే ఉంటుంది. మా జోకి ఎత్తాడు. లోపల పోదాం. కింగ్డమ్ ఆఫ్ ద స్కాట్స్ పోతున్నాం. ఉన్నాయి కింగ్ క్యూన్ అన్నీ అంటారు కదా, సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో. యువర్ గన్ బ్యారియర్స్ ఇవి కాయిన్స్ అండ్ మెడల్స్. అంటే ఖడ్గమా సారీ ఏంటిది? కత్తి. డేవిడ్ 2, రాబర్ట్ 2, రాబర్ట్ 3, జేమ్స్ 1, జేమ్స్ 2, జేమ్స్ 3, జేమ్స్ 4, జేమ్స్ 5. ఇక్కడ క్యూ ఉన్నది. ఇది జేమ్స్ 6. ఈ షాడో బట్టి డైరెక్షన్ టైం చెప్పేది. సంథింగ్ ఇది తెలియదు నాకు. దిస్ ఇస్ ఎ డైరెక్షన్. ద విండ్ బట్టి విండ్ ఎట్ సైడ్ ఉన్నాయి చెప్పడానికి. దిస్ వన్ ఇస్ ఆల్సో నో. దిస్ వన్ ఇస్ టైమ్ ఐ థింక్ సో. సంథింగ్ ఇక్కడ నీళ్ళు చేసి దే విల్ కట్ ద నెక్. ఇట్స్ పనిష్మెంట్ ఇన్స్ట్రుమెంట్. 16th to 17th century ఉండే ట్రంక్ బాక్స్. మన సాహసం సినిమాలో చూసాం కదా, లాక్ సిస్టమ్ ఇదంతా. గోల్డ్ కాయిన్స్ ఇది చేంజెస్ అన్నట్టు. డేవిడ్ 2 నుంచి ఇవి, రాబర్ట్ 2. ఈ కింగ్స్ బట్టి కరెన్సీ చేంజ్ అయింది, కాయిన్స్ అన్నట్టు. లాస్ట్ ఉన్నది కూడా ఆనీ అంట. లాస్ట్ 1714 వరకు ఉన్నది ఆనీ దగ్గర. కట్ చేసి తర్వాత తీసుకోవాలా అన్నారు. తెలియజేసుకోవాలి కొంచెం. ఎందుకు అర్థం ఎంత బాగా వస్తుంది అనుకుంటా. వస్తున్నాయి అవెంజర్స్ అన్నట్టున్నాయా. దిస్ ఇస్ హైడ్రోజన్ రాకెట్ అన్నట్టు. ఆడొత్తు రెడీ. బటన్ వద్దు. కన్ఫర్మ్. ఒకసారి నా ఇబ్బంది స్టార్ట్. ప్లే. గెట్ రెడీ. 2, 3, 2, 1 గో. యాక్సిలరీ ఇక
This is a racing cars. This is a F1 test drive. Isna hai acha. F1 test drive. Company isna. Itana. Race, F1 try race. శ్రీనివాస్ జ్యోతి ఫోన్ చేస్తాను. మన లాస్ట్ వచ్చినాం, లాస్ట్ వచ్చి కాదు ఆడడం లేదు, అదే పని. ఓకే రేస్ ఓడిపోయినాం అనగానే మస్తు ఉన్నాయి ఎక్స్పీరియన్స్. బుద్ధ బుద్ధుడు, మ్యాన్మస్, ఆస్ట్రిచ్, ఎలిఫెంట్, ఓషన్, వాట్ యు సే దట్ వన్, ఫిషెస్, ద డైనోసార్, జిరాఫీ, యానిమల్. ఇది యానిమల్ అన్నట్టు అంత సెక్షన్ దీన్ని బట్టి వేసి అన్నట్టు క్రాఫ్ట్ చేసి మొత్తం. ద డొమెస్టిక్ ని హంట్ చేస్తున్న వైల్డ్ అన్న టైగర్. అది డ్రాగన్ అంత ఉన్నది వెయిట్. అబ్బా లంచ్ టైం అయితే అంది మా వాళ్ళకు, ఎనర్జీ అంతా దిగిపోయింది. ఇప్పుడు రెస్టారెంట్ పోతున్నాం. మా ఫ్రెండ్ ఛాలెంజ్ చేశాడు. మనం ఆల్రెడీ యూకేలో ఉండి 2 years అవుతుంది, చేతితో నేను స్పూన్ కానీ ప్లస్ ట్రై. ఫ్రెండ్స్ ఇప్పుడు దాంతో అన్నాడు కానీ ఎందుకు మన ఇండియన్స్ చేతితో తింటాం కాబట్టి చేతితో తింటాం. ఎక్కడ హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బ్లాగ్ చేద్దామా? చేయను. నువ్వే ఎడంబర్గ్ గురించి చెప్పు, నేను లండన్ గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మేము హోటల్ తీసుకున్నాం నైట్ స్టేకి. 2 BHK లైక్ ఇది ఒక బెడ్రూమ్, ఇది వాష్రూమ్, ఇది కిచెన్, ఇది హాల్, ఇది టీవీ, ఇది ఇంకో బెడ్, స్పీకర్, హాల్, సోఫా. అలాగే చెప్పు మెయిన్ నేను ఫ్రెండ్ వాళ్ళ దగ్గర పోయినా మా ఫ్రెండ్స్ మొత్తం చేసిన. దిస్ ఇస్ ఏ వరల్డ్ మ్యాప్. ఇక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ పిన్ చేశారు. మనతో ఈ కంట్రీ ట్రావెల్ అయితే అన్ని పిన్ చేయాలి, మొత్తం ఓవరాల్ కవర్ చేయాలి మ్యాక్స్. గుడ్ నైట్. హలో మీస్, డే 2 ఇన్ స్కాట్లాండ్. రెడీ అయిపోయినాం, మాల్ అయిపోయానికి వచ్చేసాను. గుడ్ మార్నింగ్, లేవండి. నేను లేకపోతే వీళ్ళకి ఎట్లుంటారేమో. ఇది విండో వ్యూ, మొత్తం క్యాజిల్ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయి. అరవింద్ గారు ఫేస్ పంపిస్తానంట. అరవింద్ గారి గురించి వరంగల్ అడిగితే ఎవడని చెప్తాడు. అరవింద్ గారిని ఫేస్ పంపిరా, మరి సిగ్గుపడతా. చెక్అవుట్ అయిపోయింది, వేరే ప్లేస్కి పోతున్నాం. ఇప్పుడు ఎడంబాక్ నుంచి ఎడిపోతున్నారా మనం? వద్దాం కానీ ఫ్రెండ్లు గిన్నెలు కలిసి అనేటోళ్ళను రావద్దు, ముందే చెప్పాలి. అరే ఫ్రెండ్, అరే ఒక ఫ్రెండ్ అయితే ఒక ఫ్రెండ్కి పోతారా? ఎవరైనా ఫ్రెండ్ దగ్గర కలిసి వస్తారంటే ఒక 1000 పౌండ్ ఫైన్ కట్టి పొమ్మనాలి. లేదా నెక్స్ట్ యూరోప్ ట్రిప్ 1 month తర్వాత పైసలు ఇట్లుంటుంది.
ఓపెన్ మైండ్ ఉన్నది అక్కడ. అలమేడ్స్ ట్రైన్ అయిపోయింది. ఇప్పుడు బస్సు ఎక్కినాం. అక్కడ మా బాస్ ఉన్నాడు, ఫేస్ చూపించలేడు. అరే ఫేస్ మూవీరా. ఇక మళ్ళీ అందరు రోజు మెయింటైన్ అవుతారు. మళ్ళీ అందరు కొంచెం రిచ్ కిడ్స్. వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. The flag wheel. పే స్టేషన్ ఆడ ఉంది. దీన్ని స్కాటిష్ కెనాల్స్ అంటారు. దీన్ని ఫ్లాక్లింగ్ అయినా చెప్పరా, దీని ఏమంటారు? దిస్ ఇస్ నేమ్. ఇప్పుడే స్టార్ట్ అయింది. మా ఫ్రెండ్స్ మోహన్ డ్రైవర్ నమ్మలేము. బయటికి వెళ్ళి మస్తు ఉండే కానీ We kind of wear them in the winter time to keep us warm. They're very, very miserable. Yeah. Now, we have to talk about health and safety first. బయట వర్షం పడుతుంది, మేము బోట్లు ఉన్నాం. ఇది బయట ఇది రౌండ్ సర్కిల్ ఏరియా అనుకుంటాం. కామెడీ అయిపోతే నార్మల్ ఇంకా స్టార్ట్ అయింది. అందరు గట్టిగా పట్టుకోండి. డైరా మంచిగా నాగండి. ఇది కూడా కింద ఉన్నాయి కదా, ఇది కూడా పైకి వచ్చిందా మనతో? స్టార్ట్ అయింది. పోతాంది. When an object is placed in water, for example, the boat you are sitting in now, it displaces its exact own weight. The wheel going round again. At some times of the year, the pool to your left is home to heaven. The start of the end, and by the 1960s, fight and made your way 6 kilometers east. There's 2 more locks here. The body that cares for these water, while many see the wheel as a beautiful physical solution to the problem of how to link to 1 dayకి 350 ఉన్నది. but we were driven by Bargain. The Millennium Link project saw these canals repaired and reopened, and at 84 million, removing 300,000 tons of silt, locks were replaced, 9 new locks built, and towpaths restored. There were also the roof, over 400 million pounds in the bolts in the structure, pressed into. The 2 gondolas between them hold 1 million litres of water. The Kelpies are. So take 96 passengers. So we can carry up to 96 passengers on the vessel. మనం కూడా అసలా ఉండాలి. మంచి తీసుకుని చెడిసి పెట్టాలి. కానీ స్కాట్లాండ్కి అయితే కాళ్ళని రావాలి. ఈ
బస్సెస్ ట్రైన్లో కొంచెం టైం వేస్ట్ అవుతుంది, సారీ టైం బాగా కొంచెం వేస్తుంది. 2 days ఎక్కడ పోతామంటే అది ఇంటి రూమ్ పోయినాక చూద్దాం. ఎంటర్ చేయమని అట్లా ఇక్కడికి వచ్చాం. కెలెబ్స్ హబ్ అంతా అదే మొత్తం ప్లేస్ కరెక్టా? కానీ వాళ్ళు వేసుకోవాలి. సిల్వర్ కోటెడ్ హార్సెస్, 2 horses. And all. లైట్లు వస్తాయి నైట్. ఇక మా స్కాట్లాండ్లో పాపా జాన్స్ 6 hours ట్రావెల్ చేసినాం. రోడ్ పోతున్నాం చెక్ ఇన్ కావడానికి. డే 2 ఎక్కువ 2 places. We reached that Fort William. This is the way out to go to the hotel. బార్ అండ్ రెస్టారెంట్. వెల్కమ్ టు ఫోర్ట్ విలియం. బార్ రెస్టారెంట్ కాదు, పబ్బు పోదాం. స్కాట్లాండ్ వచ్చి పబ్బు పోవాలి. ఇక్కడ ఫోర్ట్ విలియం కదా అన్ని 10కే క్లోజ్ అయ్యాయి. మేము వచ్చే వరకు 10 అయింది ఎగ్జాక్ట్లీ. కానీ మేము బుక్ చేసిన ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సిటీ సెంటర్ దగ్గర బుక్ చేసాం హోటల్. రీచ్ అయినా కానీ ఒక మ్యారేజ్ పాయింట్ అని కిచెన్ లేదు, ఓవెన్ లేదు. అది తాగబోతులు అన్న థమ్స్అప్ బ్యాచ్, ఆ తాగబోతులు వచ్చినా తెలియదు. బాయ్. ఐ థింక్ నీ ఫోటో పంపితే ఎక్కువ చేసిన అనుకో. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డే 3 ఇన్ స్కాట్లాండ్. ఇక మేము లాస్ట్ టైం కూడా రూమ్ 7, ఇప్పుడు రూమ్ 7. మా 7 ఇస్తే మన లక్ నెంబర్ కావచ్చు మా అందరికి. అందరు రెడీ అయ్యిండు, బయటకు పోతున్నాం. ఇప్పుడు ఫోర్ట్ విలియం ఫాలో అవుతాను. మా ఫస్ట్ ఎక్కడ పోతాను, ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసినాక ట్రెక్కింగ్ పోతాం. ఫాలో మేట్స్, ఇప్పుడు ఒక గదే కొండ ఎక్కుతాను మేము. సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ ట్రెక్కింగ్ పోతాను. మా వాళ్ళు కొంచెం మంచి అలవాటు ఏంటంటే పొద్దున్న తాగే అలవాటు. అయితే వీడియో తెస్తానా షాప్ పోతే ఆఫ్టర్ 10 AM ఆల్కహాల్ అమ్ముతారంట, మళ్ళీ బిఫోర్ 10 AM క్లోజ్ అవుతాయంట ఫోర్ట్ విలియం. షర్ట్ మస్తు ఉన్నది. బడ్జెట్లో ఉండాలంటే మెగిటివ్ పోతేనే బెటర్. తింటాను సేమ్ మినీ. మామూలు మందరికి పోతే ఎనర్జీ కోసం రెడ్ బుల్ తీసుకున్న వాటర్ బాటిల్స్. ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన ఒక 30 minutes వాక్ ఉంది. 2 రెడ్ బుల్ అయినా బాగా ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు ఒక్కడేంది 4 స్టార్ట్ అయింది. మా వాళ్ళు ఫోటో సెక్షన్ ఉన్నది. టైం పడుతుందా మీది? వీళ్ళు ఫోటో సెక్షన్ టైం పట్టేటట్టున్నది. మా నావిగేటర్ అక్కడనే ఉన్నాడు, మన టీమ్ లీడర్. మా ఈ ట్రిప్ ఎటు పోవాలి, ఎక్కడ పోవాలని ప్లాన్ చేసిందే. చూపి నీ ఫేస్ పంపి, నేను చూపట. చూపంటా. ఈ కొండ ఎక్కుతాను. ట్రెక్కింగ్ మ్యాక్స్ 5 miles ఉంటాయంట. 2 hours కవర్ చేస్తాం. ఆ క్రౌడ్ ఉన్నదా, ఆ క్రౌడ్ రీచ్ అవుతాం. తేడా కాదు, ఏదో అడ్వెంచర్ స్టేటస్ అయితే నిజంగా అడ్వెంచర్ చేస్తాను మనం. ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ మేము ఫుడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటున్నాం. ఇది ఈ మౌంటైన్ ఎక్కడెక్కడ ఏముంది అని చూడండి. యువర్ మౌంటైన్ ట్రాక్ జంక్షన్ డ్రింక్ బ్యాగ్ ఏదో సంథింగ్ లైక్ దట్. ఇది ఎఫ్ వరకు పోవాలని మా టార్గెట్. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఈ రెస్టారెంట్ 12కి ఓపెన్ అంట. ఆల్రెడీ ఇప్పుడు 2 kilometers నడిచినాం, బ్రేక్ తీసుకున్నాం. ఇంకా 4.5 ఉన్నాయి kilometers. బాగా ఎనర్జీ తెచ్చుకుంటాను. అన్ని ఐటమ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్, మోటివేషన్ సాంగ్స్ కూడా. ఎవరు ఒప్పుకోవట్టు వాడు ఎక్కుతారు అంతే. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి 1.5 hours అవుతుంది. కానీ చెప్పాలంటే మనం ఏ పాయింట్ దాటి 40 minutes
వాట్సాప్ ఇచ్చాను మేఘాల్లో ఆగుతాం. వాటర్ ఫాల్స్ ఆల్మోస్ట్ 90% ఎక్కేసాం, ఇంకా 10% అది. ఇక్కడ మా వాళ్ళు ఏమంటారంటే ఇంకొక 1 అవర్ అయితే ఇక్కడ వింటర్ స్టార్ట్ అవుతుంది. 1 అవర్ అవుతుంది కింద స్టార్ట్ చేసి. ఎందుకో ఎక్కడికన్నా దిగడే కష్టం ఉంది కథ. అమ్మ అసలే కష్టం అంటే ఇది ట్రెక్కింగే. దీనికన్నా కష్టం ఉన్నదంటే చూడాలి. మార్నింగ్ 9:30 స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు 4:30 అవుతుంది ట్రెక్కింగ్ అయిపోయి. మొత్తం అందరిని ఎగ్జాక్ట్ అయిపోయినా, అందరికి దూరం తిరిగింది. అందుకే ఇప్పుడు మళ్ళీ నడిచినందుకు కానీ క్యాబ్ బుక్ చేసాం. ఇప్పుడు అయిపోయిన ట్రెక్కింగ్, డిన్నర్ అండ్ లంచ్ కలిపి దానికి ఒక ఇండియన్ రెస్టారెంట్ పోతున్నాం దగ్గర. రెస్టారెంట్ స్మెల్ అయితే మస్తు వస్తుంది. డే 4 ఇన్ స్కాట్లాండ్. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాం? హ్యారీ పాటర్ ట్రైన్ దగ్గర పోతున్నాం. చెక్అవుట్ అవుతున్నాం రూమ్ నుంచి. ట్రైన్ కోసం వెయిటింగ్. ఇంకెంత టైం ఉంది? ఇంకొక 15 minutes ఉన్నది ట్రైన్. 4 హ్యారీ పాటర్ రైల్వే స్టేషనా? ట్రైన్ ఇవో రిజర్వేషన్ చేస్తే స్కాట్లాండ్ ఇట్లా రిజర్వ్డ్ అని ఉంటా అన్నట్టు. బ్యాగ్ ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మెంటిలా సేమ్ ఆర్డర్. ఇదే హ్యారీ పాటర్ బ్రిడ్జా? ఇదే బ్రిడ్జ్ ఉంటుంది. డబ్బులు ఇదేంటిది? బ్రిడ్జ్ పేరు ఏంటిది? సంథింగ్ లైక్ దట్. మా హీరో చెప్పిన అదే. We are now approaching Glenfinnan. Please mind the gap when leaving the train. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? క్రూజ్ కూడా ఉన్నది ఇలా. ఇది లైట్ హౌస్. ఇక్కడ లైట్ హౌస్ దగ్గర చిన్న రివర్ లాగా ఉంది. రైల్వే స్టేషన్ సంథింగ్ లైక్ దట్. రైల్వే స్టేషన్ కాదు కానీ రైల్వే ట్రాక్ కడే పోతున్నాం. హ్యారీ పాటర్ ఏమంటాను తెలుసా? ఈ స్టేషన్ ఎందుకు కిందికి వచ్చి దింపొచ్చు కదా అంటాడు. కిందికి దింపితే ఎక్కడ కదా మళ్ళీ హార్డ్ అవుతుంది కదా అది. అయితే ఎందుకు ఇట్లా చేసారు అంటే, ఇప్పుడు టనల్ తోవాల్సి వచ్చు వాడుకు. చాలా 2 టనల్స్ తోవాల్సి వచ్చు. 2 టనల్స్ తవ్వడం బదులు వాడు ఏం చేసిండు, కొండ మీదకి వేసిండు. మళ్ళీ కొండ మీదకి ఎక్కి ట్రైన్ దించి మళ్ళీ ఇక్కడ కష్టం. 2 కొండల్ని కనెక్ట్ చేస్తుంది. వాళ్ళు చెప్పింది కదా ఫ్రమ్ ద మౌంటైన్. వ్యూ పాయింట్ ఇది. నిన్నైతే ఒక మార్నింగ్ పోతే ఈవినింగ్ అయిపోయింది. ఇది మార్నింగ్ పోతే ఆఫ్టర్నూన్ అయిపోయింది, అంతే తేడా. ఇంకొకటి స్టాప్ అయితే రైల్వే స్టేషన్ మంచిగా వస్తుంది. ఇది స్టేషన్ వ్యూ పాయింట్.
మా హీరో మా మోసం చేసిన 20 minutes అని ఎంత దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ నడిపించారు. మోసం దగా ఇది ఇట్లా చేస్తాం హీరో. ఇంకా కింద 10 minutes వాగా 5 minutes వాగా సగం నడుస్తాం. టన్నెల్కి వెళ్ళి పోతున్నాం. హాయ్ చెప్తాం వాళ్ళకు. కొండ ఎక్కి మొత్తానికి ఈ టన్నెల్కి వెళ్ళి పోతున్నాం. మా నావిగేటరు 20 minutes అని 1 hour నడిపించారు. వాళ్ళు మెల్లమెల్లగా చిన్న గుండె ఎక్కించిండు. డేంజర్. టేస్ట్ చేస్తాం అటు నువ్వు ఫేమస్ అవుతారా? ఈ దాంట్లోనే స్కాటిష్ తయారు చేస్తారు. కొండలు లేవా అల్లకెళ్ళి వచ్చిన వాటర్తోనే ఉంటుంది. నేను నిన్న ట్రెక్కింగ్ అయిన మౌంటైన్. స్కాటిష్ విస్కీ ఫ్యాక్టరీ అయిపోయింది. ఇప్పుడు బీచ్ పోతున్నాం. నేను పోను నువ్వు ఇక కొద్దిగా వెనకకు పో ఏం కాదు. చాలు స్విమ్మింగ్ చేయవా? వస్తుంది. బీచ్ పోదాం అనుకున్నాం. అది -4 6 ఉన్నాయి. కాలు గడ్డ కట్టినాయి. టెంపరేచర్ తీసుకుని రావాలి. బీచ్ కడితే సమ్మర్లో వాళ్ళు వింటర్ గడ్డ కడతాయి. మొత్తానికి స్కాట్లాండ్ ట్రిప్ అయిపోయింది. ఏదో ఒక ట్రెక్కింగ్ కూడా కొంచెం పెయిన్లో ఉన్నా కానీ అంతా ఓకే. మళ్ళా మా అందరి లైఫ్లో హ్యాపీ డేస్ అయిపోయినాయి. రేపటి నుంచి పని, వర్క్ టెన్షన్, జాబ్ టెన్షన్, వీసా టెన్షన్. గ్లాస్గో బస్ స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి లండన్. బ్యాక్ టు హోమ్. మొత్తానికి ఇంటికి వచ్చేసినాం లండన్కి.